శంకరాంశ భూమ శంకరార్యపీఠ సద్గురున్ శుద్ధ సత్వభాసురాన్ సువర్త్మనీత భూసురాన్ సర్వభూత సౌఖ్యదాన్ క్షమాకరాన్ యతీశ్వరా. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శివ పంచాక్షర స్తోత్రం తీసుకుని చూస్తూ వచ్చాము. మనం దాంట్లో ఒక శ్లోకం ముగించాము. ఇవాళ మిగతా 4 శ్లోకాలు మంగళ శ్లోకము ఫలశ్రుతియు చూద్దాం మనం. ఇంత ముందే చెప్పినట్టు ఈ శివ పంచాక్షరి స్తోత్రం అనేది ఆది శంకరాచార్యులు రచించిన అనేక స్తోత్రాల్లో ఒకటి. పరమేశ్వరుడి పైనే చాలా స్తోత్రాలు రాశారు, ఒక్కొక్క దేవతల పైన రాశారు. అలా పరమేశ్వరుడి పైన చాలా రాశారు. శివ పంచకం, శివ పంచాక్షరం, శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రం, శివనామావళి అష్టకం, ఉమామహేశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, శివ కేశాది పాదాంతం, శివ పాదాది కేశాంతం అని ఇలా చాలా స్తోత్రాలు రచించారు. అలాంటి అద్భుతమైన స్తోత్రాల్లో చాలా ప్రముఖమైనది ఈ శివ పంచాక్షర స్తోత్రం. శివ పంచాక్షర మంత్రంని పెట్టుకుని దాన్ని చూపించేలా ఈ స్తోత్రం రచించారు. ఆ శివ పంచాక్షర జపం చేస్తే ఎంత ఫలం వస్తుందో దాని ఫలమే ఈ స్తోత్రాలు చెప్తే కూడా వస్తుంది అని. ఇంకా ఆ శివ పంచాక్షర మంత్రం గురువు దారిగా ఉపదేశం చేసుకొని దాని తర్వాత చేయాలి కనుక అందరికీ అధికారం ఉన్నా కూడా గురు ఉపదేశం తర్వాత చేస్తే మంచిది అన్న వాళ్ళ ఉపదేశం లేని వాళ్ళు స్తోత్రాలు చెప్పుకుని అదే దాంతో వచ్చిన ఫలమే దీనివల్ల పొందేలా అనుగ్రహం చేశారు మా భాష్యకారులు ఆది శంకరాచార్యులు. ఈ పరమేశ్వరుని ఏమో మనం ఆది యోగి అంటామండి, మహాదేవుడు, దేవదేవుడు అంటాము. ఈ మా పరమేశ్వరుని ఆరాధన చేస్తే, పూజ చేస్తే, ఆయన గురించి తపస్సు చేసి జపం చేస్తే ఈ లోకంలో ఉన్న ఆధ్యాత్మిక ఫలాలన్నీనే పొందుతాము. అది కాకుండా పరలోకంలో, స్వర్గలోకంలో పొందవలసిన సుఖాలన్నీ పొందుతాము. అన్నిటికన్నా ముఖ్యంగా మోక్షముకి దారి చూపిస్తారు ఆయన. ఇది కాకుండా మనశ్శుద్ధి, వాక్శుద్ధి, ఇవన్నీ కాకుండా అందరికీ కావాల్సింది మనశ్శాంతి అండి. ఈ లోకంలో మనం ఎప్పుడు మనశ్శాంతి లేకపోతే మనం ఏ ఒక్క కార్యమో చెయ్యలేము అని. ఈ మనశ్శాంతి అన్నది ఈ పరమేశ్వరుని ఆరాధన చేస్తే, పరమేశ్వరుడు జపం చేస్తే, పూజలు చేస్తే దానివల్ల తప్పకుండా మనశ్శాంతి పొందుతాము. అలాంటిది ధ్యానం కూడా మనకు వస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ అంటాం కదండి, ఇలా మా దక్షిణామూర్తి ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వరూపంగా వచ్చి మేధస్సు ఇస్తాడు. మేధస్సు అంటే దానివల్ల మెమరీ పవర్ అంటాం పిల్లలకి, రిటెన్షన్ కేపబిలిటీ అని. ఇలాంటివన్నీ మా పరమేశ్వరుడు వచ్చేలా చేస్తాడు. అని కాకుండా ఈ లోకంలో వచ్చే సుఖాలు అన్ని ఎప్పుడు లాగా వస్తూ ఉంటుంది, దానికి ఏమాత్రం కొదవలేదు అని. ఇవన్నీ కాకుండా ఇలా చాలా స్తోత్రాలు ఉండగా ఈ ఒక్క శివ పంచాక్షర స్తోత్రం ఒక మహిమ ఏంటంటే దీంట్లో 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాలు మన భూలోకంలో ఉన్న పంచమహాతత్వాలు అంటాం కదండి, అలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అక్షరం పెట్టుకుని ఇక్కడ చేశారు అని. ఇక్కడ ముందు నకారం అంటే పృథివీ తత్వం, మకారం అంటే జలతత్వం, షికారం అంటే అగ్నితత్వం, మకారం అంటే వాయుతత్వము, యకారం అంటే ఆకాశతత్వం అని. ఇలా మీరు చూసారంటే ఇక్కడ 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలోనూ మొదటి అక్షరం చూసారంటే అక్కడ మన శివ పంచాక్షర ప్రణవం తర్వాత నమ శివాయ అనే ఈ శివ పంచాక్షర మంత్రం ఉంది కదా, దాంట్లో ఒక్కొక్క అక్షరము తీసుకుని ఆ ఒక్కొక్క అక్షరమేమో ఒక్కొక్క శ్లోకంకి మొదటి అక్షరంగా తీసుకొని పెట్టాము. అందుకునే ఈ స్తోత్రాన్ని రోజు చెప్తూ ఉంటే ఈ ప్రణవ మంత్రాన్ని మనం జపించినంత పుణ్యం వస్తుంది అని చెప్పాను మనం. ఈ పరమేశ్వరుడు ఆనంద స్వరూపం ముందే చెప్పాను, అదే సచ్చిదానంద స్వరూపం, సత్స్వరూపం, చిత్ స్వరూపం, ఆనంద స్వరూపం అని. అలాంటి
నా ఆనంద స్వరూపంని నేను నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అంటే ఆత్మ నివేదనం చేస్తున్నాను అని. అంటే నేను ఆ పరమేశ్వరుడి కన్నా వేరు కారు అని కంప్లీట్ గా ఆయనకి నివేదన, నా ఆత్మని తనకి నివేదనం చేస్తున్నాను. నివేదనం చేసుకుని తనలో ఒక భాగంగా నన్ను చేర్చుకోమని ప్రార్థిస్తూ ఇలా ఆ రూపంగానే నేను జపిస్తూ నేను ఆ సచ్చిదానంద స్వరూపమే అని జపం చెయ్యాలి. ఒక్కొక్క దేవతకి ఆదిశంకరాచార్యులు ఆ విధంగా మనం జపం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అది అలాంటి అద్భుతమైన స్తోత్రంలో ఇప్పుడు మనం రెండో శ్లోకం చూసుకుని రెండో శ్లోకం నుంచి చూడాలండి. మొదటి శ్లోకం పోయినసారి చూసాము. రెండో శ్లోకం మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ అని రెండో శ్లోకం అండి. ఈ మందాకిని సలిల చందన చర్చితాయ, మందాకిని అనే ఇది నది. ఆ నది నుంచి వచ్చే జలము అది మా పరమేశ్వరుని చందనం ఎలా ఎప్పుడూనే మన శరీరాన్ని శీతలంగా ఉంచుతుందో అలాగే ఈ మందాకిని సలిలం కూడా చందనం లాగా ఎప్పుడు మా పరమేశ్వరుడి శరీరంని శీతలంగా ఉంచుతుంది. ఈ పురాణాల్లో ఈ మందాకిని మందాకిని నది గురించి చాలా రాయబడిందండి. ఇది చిత్రకూటం అనే చోట్లో ప్రవహిస్తుంది. దీంట్లో స్నానం చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది. దీంట్లో ప్రతిరోజు స్నానం చేస్తే రాజలక్ష్మీ ధారణం అంటే అత్యంత వైభవమైన ఎప్పుడూనే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి, రాజ్యం కూడా పొందుతారు అని ఇలాంటి ఫలాలన్నీ చెప్పబడింది. ఇది మహాభారతంలో అనుశాసన పర్వంలో చెప్పబడింది. ఈ మందాకిని అనే నదికి ఈ మందాగ్ని అని కలిగంగ అను ఆకాశగంగ అను ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. ఇది కేదారం అనే పర్వతాల నుంచి ప్రవహిస్తుంది అని ఇవన్నీ పురాణాల్లో రాయబడింది అని. ఇలాంటిది ఈ మందాకిని అనే నదిని ఆయన జుట్టులో ఆయన జటాధారం అంటారండి. ఆయన తలపైన ఆయన కట్టబడింది. అందుకని అక్కడి నుంచి ప్రవహిస్తూ ఆయన్ని శరీరంలో ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఆయన్ని ఎప్పుడూనే చందనం శరీరంలో రాసుకుంటే ఎలా చల్లగా ఉంటుందో అలాగే చల్లగా ఉంచుతుంది. ఈ మందాకిని సలిలం అని మందాకిని సలిల చందన చర్చిటాయ. ఈ ఆకాశ గంగని ఆయన ధరించేది కనుక ఆయనకి గంగాధరుడు అని కూడా పేరు అని. అలాంటి గంగాధరుడు మా పరమేశ్వరుడు. సో మందాకిని సలిల చందన చర్చితాయ అంటే అర్చితాయ, అలా దానివల్ల అర్చన చేయబడిన మా పరమేశ్వరుడు అని. దాని తర్వాత నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ అని. ఈ మా పరమేశ్వరుని చుట్టూ ఎప్పుడు నందీశ్వరుడు, ప్రమథనాథ అంటే భృంగి అనే అలాంటి చాలా గొప్ప గణాలంటే శివగణాలన్నీ ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఆయన్ని పూజ చేస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఈయనే మాకు మహేశ్వరాయ, ఈయనే మాకు ఈశ్వరుడు, ఈయనే మాకు సేనాధిపతి, వీళ్ళకి ఆయన ఏం చెప్తే మేము ఆయనకి సేవలు చేసేందుకు తయారుగా ఉంటాము అని నందీశ్వర ప్రమథనాథ అని. అంటే భృంగి లాంటి ఘనాలంది నందీశ్వరుడు వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు ఆయన చుట్టూ అని. దాని తర్వాత మందార పుష్ప బహుపుష్ప సుభూజితాయ అని. సో ఇదేంటంటే మందారం పారిజాతం ఇలాంటి ముఖ్య పుష్పాలు కొన్ని ఉన్నాయండి. ఆ ముఖ్యమైన పుష్పాల వల్ల ఆయన ఎప్పుడు పూజింపబడుతూ ఉంటారు అని. ఇలా దేవలోకంలో కొన్ని మన ఇప్పుడు భూలోకంలోనూ మందార పుష్పము ఇలా పారిజాత పుష్పము దొరుకుతుంది. ఇలాంటి కాకుండా దేవతాలోకాల్లో చాలా అత్యంత అద్భుతమైన కొన్ని పుష్పాలని, అరుదైన పుష్పాలని దొరుకుతూ ఉంటాయి. ఆ పుష్పాల వల్ల కూడా ఆయన దేవతల చేత, ఇలాంటి గణాల చేత, నందీశ్వరుడు చేత పూజింపబడుతూ ఉంటారు అని. ఇలాంటి మకారం అనే జలతత్వంతో
మీకు చూసారంటే ఇంతకుముందు నేను నకారం అనే పృథివీ తత్వంతో అని చెప్పాను. ఆ పృథివీ తత్వం గురించి చెప్తూ అంటే ఆ శ్లోకంలో కూడా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని చెప్పి భస్మం ఇలాంటి పృథివీ తత్వంని చూపించే వస్తువుల చేత ఆయన గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మందాకిని సలిల చందన చర్చితాయ అని మకారం అనేది జలతత్వము. అందుకు జలాన్ని చెప్పే నదిలు దారిగా ఆయన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాము. అలా తస్మై మకారాయ నమఃశివాయ అని ఇలా మకార స్వరూపంగా ఉన్న మా పరమేశ్వరుని నేను నమస్కారం చేస్తున్నాను అని ఇంతటితో 2వ శ్లోకం అయింది. ఇప్పుడు 3వ శ్లోకం. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమఃశివాయ అని చూశాను. ఇదేంటంటే శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ అని. ఈ మా పార్వతీదేవి ఉంది కండి, పార్వతీదేవిని గౌరీ అనే నామంతో పిలుస్తాము. ఈ గౌరీ అనే ఆవిడ వదన అబ్జం, వదనాబ్జం అంటే ముఖం అండి. వదనం అంటే ముఖము, అబ్జం అంటే అప్పు నుంచి జన్మించింది. అప్పు అంటే జలము, జలం నుంచి జన్మించింది అది పద్మము అని అంటారు. ఇక్కడ అప్పు నుంచి చాలా వస్తువులు జన్మించిన, ఇక్కడ మన సంస్కృతంలో రూఢి అర్థం అంటామండి, రూఢి అని అంటాము. అప్పటి నుంచి చాలా జన్మించిన అబ్జం అని అనే పేరు మా ఆ పద్మానికి, ఆ లోటస్ అనే ఆ పద్మానికే ఆ పేరు ఉంటుంది. ఈ మా అమ్మవారు ఒక గౌరీ ఒక వదనము ఏమో అబ్జముల పద్మములా ఉంటుంది. ఆ పద్మం ఏమో ప్రతిరోజు సూర్యుడిని చూసి ఎలా వికసిస్తుందో, లోకంలో ఏమో భూలోకంలో పద్మం ఎలా సూర్యుడిని చూసిన వెంటనే వికసిస్తుందో, అలా మా పరమేశ్వరుడు ముఖంని చూసిన వెంటనే ఆ అమ్మవారు ఒక ముఖము వికసిస్తుంది. అలా శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ అలా ఆ తామర ఆ పద్మము వల్లేమో ఆ పరమేశ్వరుడు ముఖం చూస్తే వికసిస్తుంది అని అత్యద్భుతంగా అమ్మవారు ఒక ముఖంకి, పద్మానికి, తామర పుష్పానికి ఒక కంపారిజన్ లా చెప్పి దానివల్ల మా అమ్మవారి ముఖమేమో ఆ పరమేశ్వరుని చూస్తే వికసిస్తుంది అని ఇక్కడ తన కావ్య ప్రయోగం చేశారు. దాని తర్వాత దక్ష అధ్వర నాశకాయ అని, ఈ దక్షుడు అనే దక్ష ప్రజాపతి ఒక అధ్వరము యాగముని నాశం చేశారు అని. ఇది మనం సతీదేవి ఒక కథ వినుంటాం, మనం ఇంకోసారి విందాం. ఇప్పుడు ఈ పరమేశ్వరుడు సతీదేవి కైలాసంలో ఉండగా ఈ సతీదేవి ఏమో దక్ష ప్రజాపతి ఒక కూతురు. ఈ దక్ష ప్రజాపతికి ఎందుకో శివుడిని చూస్తే ఎప్పుడు పడదు. అందుకని ఆయన దక్ష ప్రజాపతి ఏమో నిరీశ్వర యాగం చేద్దాము అని ఆయన ఆలోచించారు. అంటే ఈశ్వరుని కాకుండా ఒక్కొక్క యాగంలోనూ ఒక్కొక్క దేవతకి అలా మనం హవిస్సుని ఇస్తూ ఉంటాము. అలా శివాయ నమః అని ఆ మంత్రాన్ని మట్టుకు శివుడికి మట్టుకు హవిస్సుని ఇవ్వకుండా మిగతా అన్ని దేవతలకు హవిస్సుని ఇచ్చేలా అలా నిరీశ్వర యాగం అని మొదలు పెట్టారు. అది మొదలు పెట్టక కాకుండా అన్ని దేవతలు అందరినీ, బంధువులు అందరినీ పిలిపించి వాళ్ళతో పాటు చాలా వైభవంగా చేశారు. అందరినీ పిలిపించినా కూడా సొంత కూతురైన సతీదేవిని పిలవలేదు. అలా చుట్టూ అందరూ బంధువులు వెళ్తూ ఉండగా ఇలా నువ్వు రావట్లేదా అని సతీదేవికి అడగ్గా సతీదేవికి చాలా దుఃఖంగా అనిపించి, ఎంతైనా సొంత తండ్రే కదా, సొంత తండ్రి ఇంటికి పిలవకుండానే వెళ్ళొచ్చు అని చెప్పి అలా వెళ్ళి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన పతి అయిన పరమేశ్వరుని అవమానం చేస్తున్నారు, ఇలా ఆయనకి హవిస్సుని ఇవ్వకుండా యాగం చేస్తున్నారు అని చాలా కోపం వచ్చి ఆవిడేమో అక్కడ తన
తన శరీరం నుంచి మూలాధారం నుంచి యోగాగ్ని తీసుకుని దాంట్లోనే అంతర్లీనం అయిపోయింది, తన శరీరాన్ని త్యాగం చేసింది అని అక్కడ విన్నాం. ఇది తెలిసిన ఇదేమో ఈ ఒక్క సమాచారము మా పరమేశ్వరుడికి అందగా ఆయనకి అత్యంత ప్రీతి అయిన సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసింది, దాక్షాయణి అనే సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసి తెలుసుకుని ఆ పరమేశ్వరుడు తన కేశం తీసి కింద ఒకటి కొట్టగా అక్కడి నుంచి వీరభద్రుడు వచ్చి అక్కడ వెళ్ళి యాగం మొత్తం నాశనం చేసి అక్కడ ఉన్న దేవతలందరినీ కొట్టి వాళ్ళు తరిమి, అందుకని అక్కడ అక్కడ సూర్యుడు ఉంటే సూర్యుడిని పళ్ళు కూడా వెనక్కొట్టాడు అని, సూర్యుడికి పళ్ళు అందుకునే లేవు అని చెప్పి మనం సూర్యుడికి నైవేద్యంగా అక్కడ చక్కెర పొంగలో ఇస్తామండి, పొంగలు అలా ఇస్తాము. ఆయనకి పళ్ళు లేవు కనుక ఇంకేం తినలేరు అని, ఎందుకంటే ఆ ఒక యాగంలో ఆయన పాల్గొన్నారు అని చెప్పి వీరభద్రుడు సూర్యుడు ఒక పళ్ళు వెనక్కొట్టాడు అని అక్కడ విన్నాము. అలా ఆయన ఆ వీరభద్రుడు దక్ష ప్రజాపతి ఒక తల కోసి ఆ యాగంలో వేసి ఆ యాగం మొత్తాన్ని నాశనం చేశారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఇలా క్షమించాలి, ఇలా తప్పు అయిపోయింది అని అందరూ అడగక మళ్ళీ ఆ యాగం అయ్యేలా చేయాలి అని చెప్పి అప్పుడు దక్ష ప్రజాపతికి ఒక తల పెట్టారు అని అక్కడ ఆ కథలో వస్తుంది. అలా దక్ష యాగంని నాశనం చేశారు, దక్షాధ్వర నాశకాయ. సో శివుడిని విరోధం చేసుకుంటే ఏదైనా అక్కడ తనకి అలాంటి మనిషికి నాశనం తప్పదు అని నాశకాయ అని ఈ ఒక్క మంత్రం వల్ల నామం వల్ల తెలుసుకున్నాం. శ్రీనీలకంఠాయ అని అంటే పరమేశ్వరుడిని వాళ్ళు చేయకపోతే తనకి మర్యాద ఇవ్వకపోతే నాశనం చేస్తారు అన్నది మట్టు కాదండి. ఇంతకుముందు చెప్పినట్టు మా పరమేశ్వరి ఆశుతోషి, అది కాకుండా ఏంటంటే ఆయన భక్త పరాధీనుడు, అంటే ఆయన పైన భక్తులు చూపిస్తే కొంచెం ఒక చుక్క నీళ్లు వేసినా 2 బిల్వ పత్రాలు వేసినా కూడా చాలా సంతోషపడిపోయి అత్యంత వైభవమైన అత్యంత ధనాన్ని ప్రసాదిస్తారు అని పోయినసారి చూసాము. అలాంటి ఒక భక్త వైభవానికి చాలా ముఖ్యమైన ఉదాహరణ ఈ నీలకంఠాయ అనే నామము. ఈ కథ కూడా మనం వింటామండి. పాల సముద్రంలో అలా మంథనం చేస్తూ అంటే అలా చాలా లక్ష్మీదేవి వచ్చింది, అక్కడ అవన్నీ విన్నాము. అక్కడ మంథనం చేస్తూ అంటే అక్కడ దేవతలు రాక్షసులు ఇద్దరు ఒక్కొక్క పక్క కూర్చుని ఆ ఆదిశేషుడు అనే పాముని మేరు పర్వతాన్ని చుట్టేసి అక్కడ మంథనం చేస్తున్నారు. అప్పుడు ఎవరు ఏ పక్క పట్టుకోవాలి అనగా నేను పాము తోక పక్క పట్టుకోవడం ఏంటి అని అసురులు ఏమో చేసి మేము తలనే పట్టుకుంటాము అంటే వీళ్ళు దేవతలు ఇలా తోకను పట్టుకుంటే అప్పుడు అక్కడ నుంచి విషాలు చాలా వచ్చి అక్కడ అసురులు చాలా మంది పోయారు అని విను కదా. అది కాకుండా ఇలా మంథనం చేస్తూ ఉండగా అక్కడ హాలాహల విషం వచ్చిందండి. హాలాహలం విషం వచ్చి అక్కడ దేవతలన్నింటికీ వైభవం అంతా పోయింది. అక్కడ అందరికి అసురులందరూ కూడా చాలా మంది అలా మరణిస్తూ ఉన్నారు. ఏం చేయాలి తెలియకుండా ఉన్నప్పుడు ఆ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని వెళ్ళి అడగ, బ్రహ్మ ఏమో ఎవరు ఇక్కడ ఏం చేయలేరండి, మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఒక్కడే కాపాడగలడు, ఆ పరమేశ్వరుడిని వెళ్ళి అడగండి అందరూ అంటే పరమేశ్వరుడిని వెళ్ళి అడిగితే అప్పుడు మా పరమేశ్వరుడు ఆ హాలాహలం విషయాన్ని తీసుకుని అలా మింగేస్తాడండి. మింగడం అంటే అది ఏంటంటే ఇది భక్త పరాధీన భక్తులందరినీ కాపాడాలి, తన కోసం శరణాగతి కోసం వచ్చారు అని చెప్పి ఆ విషయాలు తీసేసుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఆయన విషమేమో ఆయన కడుపు లోపలికి వెళ్లకుండా ఇలా మెడలోనే ఆగిపోయేలా మా అమ్మవారు అక్కడ ఒక చెయ్యి పెట్టి ఆపిండి అని అక్కడ కదా. ఎందుకండి ఆపాలి, ఎందుకు కడుపులోకి వెళ్తే ఏమవుతుంది అంటే మా పరమేశ్వరుడు భక్తుడు అడిగాడు అని చెప్పి వెంటనే అక్కడ ఆ విషయాన్ని తీసుకున్నాడు. కానీ అక్కడ ఆయన కడుపు లోపల కూడా ఇంకా చాలా లోకాలు ఉన్నాయి అని ఆయన తెలుసుకున్నారు. కానీ ఆ ఒక్క క్షణంలో కొంచెం మార్పు వచ్చిందిట. కానీ ఇదేనండి మన లోకంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇది అని ఈ భేదం ఏంటి అని, మగవాళ్ళు చాలా అవసరంతో ఆ పని అప్పటికప్పుడు చేసేయాలి అని చెప్పి చేసేస్తారు అని, ఆడవాళ్ళు ఏదైనా ఆలోచన ముందు ఈ పని చేస్తే ఏం కష్టం వస్తుంది అని ఆలోచన చేస్తారని పరమేశ్వరుడు భక్తుల కోసం విషయాన్ని తీసేసుకున్నాడు.
కానీ అక్కడ ఆ లోపల ఉన్న లోకాలు నాశనం అవుతాయని ఆయన ఆలోచించలేదు. ఇలా లోపల ఉన్న లోకాలు కూడా ఏం అవ్వకూడదు అని చెప్పి అమ్మవారు అక్కడ చెయ్యి పెట్టి అక్కడ విషయాన్ని అలా గొంతులోనే ఆపి ఆ లోపల ఉన్న లోకాలన్నీ కాపాడని చెప్పి అక్కడ అమ్మవారికి తవజనని తాటనక మహిమ అని ఇక్కడ సౌందర్యలో అత్యంత అద్భుతమైన ఒక మంత్రం ఉంది. కానీ ఇక్కడ అలా నీలకంఠాయ అనుకున్న ఆయన కంఠం అక్కడ విషం, అమ్మవారు అక్కడ విషం అక్కడే ఆపింది కనుక ఆయన కంఠం నీలంగా ఉంటుంది. నీలకంఠాయ అని ఆయన భక్త పరాధీని నుండి భక్తుల పైన సౌలభ్యంని ఈ ఒక నామం చూపిస్తోంది. వృషధ్వజాయ అని వృషభ చిహ్నంని ఆయన ధ్వజంలో ఆయన జెండా పైన పెట్టుకున్నారు అని, అది గెలుపుకి చిహ్నంగా ఉన్న వృషభ చిహ్నం ఉంది అని చెప్పి అలాంటి జెండా పైన ఉన్న మా పరమేశ్వరుడు శికారాయ షి అనే మాత్రంకి మాత్ర స్వరూపంగా ఉన్న పరమేశ్వరుడు. మేము మళ్ళీ చూసారంటే షి అంటే అగ్నితత్వం చెప్పాను. ఇక్కడ దక్షాధ్వర నాశకాయ అక్కడ అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో సతీదేవి తనని ఇచ్చేసుకుంది అని చెప్పి ఇక్కడ అగ్ని గురించి మాట్లాడుతున్నామని అలాంటి శికారాయ నమ శివ షి అనే అక్షరంతో వల్ల చెప్పబడే మా పరమేశ్వరుని అలాంటి పరమేశ్వరుని నమస్కారం చేస్తున్నాను అని 3వ శ్లోకం అండి. దాని తర్వాత 4వ శ్లోకంకి వెళ్దాం. 4వ శ్లోకం వశిష్ఠ కుంభోద్భవ గౌతమ ఆర్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమ శివాయ. ఇలా వశిష్ఠ కుంభోద్భవుడు అంటే అగస్త్యుడు అండి, గౌతముడు. దాని తర్వాత ఆర్య మునీంద్ర అని తీసుకోవాలి. ఇక్కడ ఆర్య మునీంద్ర అంటే ముఖ్యమైన ఋషులు అని అర్థం. మునీంద్రులు ఋషులు, ఇలా సప్త ఋషులు చెప్తాం కాబట్టి సప్త ఋషుల్లో ఇలాంటి సప్త ఋషులు మా పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు అని. ఇది కుంభోద్భవ అని, కుంభ నుంచి అంటే ఒక కొండ నుంచి పుట్టుకొచ్చారు ఈ అగస్త్యుడు అని అక్కడ అగస్త్యుడు కథ పురాణాల్లో వింటూ ఉంటాం. ఈ అగస్త్యుడే రాముడికి ఆదిత్య హృదయం చెప్పారు, ఈ వింధ్య పర్వతాన్ని తల వంచేలా చేశారు అని. చాలా గొప్ప మహర్షి అని వినుంటాం మనం. ఇలాంటి సప్త ఋషులు ఈ మా పరమేశ్వరుని అర్చన చేయగా శేఖరాయ అంటే తలపైన జుట్టుని కిరీటంగా తలకు చుట్టి అదే కిరీటంగా పెట్టుకున్న ఆయన అని. చంద్రార్క వైశ్వానర లోచనాయ అని, ఇదే మనం మొదటి శ్లోకంలో త్రినేత్రాయ అని 3 కళ్ళు ఉన్నదానిలో అన్నప్పుడు నేను ఇదే చెప్పాను. సోమ సూర్యాగ్ని లోచనాయ అని ఆయనకి ఇంకో పేరు. సోముడు అంటే చంద్రుడు, సూర్యుడు అంటే అగ్ని. ఇక్కడ అగ్ని అని వైశ్వానరుడు అనే పేరులో చెప్పాము. ఈ చంద్ర అంటే చంద్రుడు, అర్క అంటే సూర్యుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. సో ఇలా చంద్రుడు, సూర్యుడు, అగ్ని వీళ్ళు ముగ్గురిని 3 కళ్ళుగా పెట్టుకున్న వాళ్ళని ఈ సూర్యుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సోమ ఏమో ఎప్పుడు మంచిని ప్రసాదిస్తుంది చంద్రుడు, అగ్ని ఏమో అక్కడ ఆయనకి ఆ జ్ఞానం ఒక ప్యూరిటీ అని ఎలా పావనం చేస్తుంది అని, ఆ జ్ఞానాన్ని పావనం చేసి అన్ని మీకు మంచి ఇది కోసం మంచి జ్ఞానం కలిగేలా చేస్తుంది. ఈ 3 కళ్ళుగా పెట్టుకున్న లోచనాయ అని 3 కళ్ళు ఉన్న మా పరమేశ్వరుడు. అలాంటి వకారాయ, వా అంటే వాయుతత్వం అండి. ఇక్కడ వాయుతత్వం గురించి చెప్తున్నాం కనుక ఇలా తస్మై వకారాయ నమ శివాయ అని. ఇది 4వ శ్లోకము. దాని తర్వాత 5వ శ్లోకము యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ శివాయ అని. యక్షస్వరూపాయ అని, ఈ యక్షస్వరూపం అనేది మన ఉపనిషత్తులో కేనోపనిషత్తుని చాలా అద్భుతమైన ఉపనిషత్తు. ఆ కేనోపనిషత్తులో ఇలా దేవతలందరూ ఇంతకుముందు పాల సముద్రంలో అక్కడ మంథనం చేశారు అని, అమృతం కోసం మంథనం చేశారు అని చదివాము, ఇంతకుముందే చూసాము. అప్పుడు హాలాహల విషయం వచ్చింది. ఆ హాలాహల విషయం వచ్చి పరమేశ్వరుడు మింగి అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు దాని తర్వాత అమృతం రాగా ఆ దేవతలు దాన్ని తీసుకోగా వాళ్ళకి మళ్ళీ చాలా వాళ్ళు
గొప్ప వాళ్ళగా అవగా వాళ్ళకి గర్వం వచ్చేసి, ఆ గర్వం వల్ల వాళ్ళే గొప్ప, వాళ్ళ వల్లే వాళ్ళ గొప్పతనం వల్లే వాళ్ళు రాక్షసులతో ఈ యుద్ధాన్ని అంతా గెలిచారు అని చాలా గర్వం రాగా, ఆ గర్వాన్ని ఎలాగైనా అణచాలి అని చెప్పి పరమేశ్వరుడు యక్ష స్వరూపంగా వచ్చాడు అని చెప్పి, యక్ష స్వరూపంగా వచ్చి ఒక్కొక్కరి దగ్గర అక్కడ వాయువు ఉంటే అక్కడ వాయువుని నువ్వు ఏం చేయగలవు అంటే, నేను ఈ లోకం అన్నిటినీ నా ఒక శక్తి వల్ల ఎగిరేలా చేయగలను, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయేలా ఏదైనా ఎంత పెద్ద వస్తువు అయినా నా శక్తి వల్ల చేయగలను అంటే, అప్పుడు ఒక గడ్డి అక్కడ వేసి దీన్ని జరుపు చూపించు అంటే ఆయనేమో ఇంతేనా అని మొత్తం శక్తి పెట్టి చేశారు. ఏం చేసినాను ఆయన శక్తి వల్ల ఒక చిన్న గడ్డి కూడా ఆయన వల్ల జరిపేందుకు వీలు కాలేదు అని చెప్పి ఆయన గర్వం అంతా పోతుంది. అలాగే అగ్ని కూడా వస్తే ఏం చేస్తావు అంటే, నేను నా శక్తి వల్ల అన్నిటినీ మంట చేసేస్తాను అంటే, మళ్ళీ అలాగే ఒక చిన్న గడ్డి పెడితే అక్కడ ఆ గడ్డి నువ్వు మంట చేసి చూపించు అంటే ఆయన మొత్తం శక్తి ఉపయోగించినా కూడా ఆ గడ్డిని ఏం చేయలేక ఆయన గర్వం కూడా పోయి, దాని తర్వాత ఇంద్రుడే వెళ్తే అప్పుడు ఆ యక్షుడు మాయమై అప్పుడు అమ్మవారు ఏమో అప్పుడు వచ్చి నువ్వు ఇంత ముందు వచ్చింది ఆ బ్రహ్మస్వరూపమే, ఎవరు నా ఇంద్రుడు అడిగితే ఆ బ్రహ్మస్వరూపమే అని పరమేశ్వరుడు బ్రహ్మస్వరూపంగా వచ్చాడు అని ఇలా ఒక చాలా రుచికరమైన అక్కడ స్వారస్యమైన కథ అక్కడ కేనోపనిషత్తులో. అక్కడ యక్ష స్వరూపంగా పరమేశ్వరుడు వచ్చాయని యక్ష స్వరూపాయ అని ఇక్కడ ఆ కథని గుర్తు తెచ్చుకున్నాం. జటాధరాయ ఇంతకు ముందే చూసాం. ఆయన ఏమో జుట్టుని అలా ఒక ముడి వేసుకుని కట్టి పెట్టుకుంటారు, దాంట్లో గంగని పెట్టుకుని. అదేంటంటే అక్కడ జుట్టుని కట్టుకుంటే ఏంటండి అంటే అది వైరాగ్యాన్ని చూపిస్తోంది. ఆయన ఏమో వైరాగ్యాన్ని ఒక గంభీరతని ఆయనకి వచ్చేలా చేస్తుంది. అంటే ఇప్పుడు మనం రోజు ఇంతకుముందు పోయినసారి చెప్పుకున్నట్టు రోజుకి 100 సార్లు అర్థం చూసుకుని జుట్టు చిరిగిపోయిందా బాగున్నానా ఇలా చూసుకుంటూ ఉంటాము. మా పరమేశ్వరుడికి అలా కాదండి, ఎప్పుడు ముడి అలా వేసి పెట్టుకుంటే అది ఎప్పుడు అలా జరగదు. అందుకని దానివల్ల ఆయన అందరిని పొందుతారా అంటే దానివల్లే ఆయన గంభీరతని పొందుతారు. దానివల్లే వైరాగ్యాన్ని జుట్టు అలా ఉన్నా కూడా శరీరానికి ఏమాత్రం ముఖ్యత్వం ఇవ్వరు అని వైరాగ్యాన్ని చూపిస్తుంది అని చెప్పి అక్కడ జటాధరాయ అనే నామం. పినాకహస్తాయ సనాతనాయ అని. పినాకహస్తాయ అంటే ఆయనకి ధనుస్సు ఉంది కదా, ఆ ధనుస్సుకి పినాకం అని పేరు. ఆ పినాకం అనే ధనుస్సుని ఆయన చేతిలో పెట్టుకున్నారు కనుక పినాకహస్తాయ సనాతనాయ అని. దాని తర్వాత దివ్యాయ దేవాయ దిగంబరాయ, ఆయన దివ్య స్వరూపుడు. అది కాకుండా దేవతా స్వరూపుడు, దేవతలందరికీ పెద్ద గొప్ప దేవతలు. దిగంబరాయ దిక్కునే అంబరంగా పెట్టుకొని దిక్కులనే ఆయన వస్త్రాలుగా పెట్టుకుని చేసుకునే అంత సర్వవ్యాపిగా ఉన్నారు దిగంబరాయ అని ఇంతకు ముందు చూసాము ఈ నామాన్ని. తస్మై యకారాయ నమ శివాయ. యకారం అనేది ఆకాశ స్వరూపం అని చూసాము. ఇలా ఇక్కడ ఆకాశం గురించి మాట్లాడుతున్నాము. యక్ష స్వరూపాన్ని ఆయన ఆకాశంలో వచ్చి ఆకాశంలో మాయం అయినట్టు అక్కడ కేనోపనిషత్తులో వింటున్నాము అని చెప్పాము. అలా అందుకుని ఇక్కడ ఆకాశ స్వరూపం గురించి చెప్తున్నాం కనుక తస్మై యకారాయ నమ శివాయ అని ఇలా 5వ నామము చూసామండి. ఇలా అద్భుతంగా శివ పంచాక్షర స్తోత్రం చూసాము. శివ పంచాక్షర స్తోత్రం రోజు పిల్లలకి నేర్పించి వాళ్ళ రోజు పరమేశ్వరుడికి ముందు పూజకి చెప్పి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి అర్థంతో కూడా చెప్పి మనకి దీనివల్ల మన పిల్లలకి మనవలకి అందరికీ ఈ ఒక్క శ్లోకాల్లో ఒక ఇంట్రెస్ట్ కలిగి భక్తి కలిగి దీనివల్ల పరమేశ్వరుడు ఒక అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ ఇంతటితో సమర్పిస్తున్నాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.